అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయం దేశీయ బులియన్ మార్కెట్పై తక్షణ ప్రభావాన్ని చూపింది. జపాన్, దక్షిణ కొరియా సహా పలు దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను భారీగా పెంచుతున్నట్టు ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న మిశ్రమ ధోరణుల నేపథ్యంలో మంగళవారం దేశీయంగా బంగారం ధర తగ్గింది. అయితే వెండి ధర మాత్రం స్వల్పంగా పుంజుకోవడం గమనార్హం. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ MCXలో ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే బంగారం ధర నష్టాలతో మొదలైంది. 10 గ్రాముల పసిడి ధర 0.14% తగ్గి 97,136 వద్ద ట్రేడ్ అయింది. అంతకు ముందు రోజు ముగింపు ధర 97,270తో పోలిస్తే ఇది సుమారుగా ₹134 తక్కువ. మరోవైపు వెండి ధరలో సానుకూలత కనిపించింది. కిలో వెండి ధర 0.07% పెరిగి 1,08,402 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా చూస్తే డాలర్ విలువ బలోపేతం కావడం, ట్రెజర్ ఈల్డ్స్ పెరగడంతో బంగారం ధరలపై ఒత్తిడి నెలకొంది. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు $3,334 వద్ద నిలకడగా ఉంది. ఆగస్టు 1 నుంచి దిగుమతులపై 25% సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ ప్రకటించడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. అయితే ఈ నిర్ణయం అమలును తాత్కాలికంగా వాయిదా వేస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేయడం కొంత ఉపశమనం కలిగించింది. రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జిగర్ త్రివేది మాట్లాడుతూ పసిడి ధరల ధోరణి నిలకడగా లేదా ప్రతికూలంగా ఉండొచ్చు. MCXలో బంగారం ధరకు 96,800 వద్ద బలమైన మద్దతు, 97,300 వద్ద నిరోధం ఉంది అంటూ విశ్లేషించారు. మెహతా ఈక్విటీస్ నిపుణులు రాహుల్ కలాంత్రి కూడా ఇదే విధమైన అంచనాలు చెప్పారు. మదుపర్లు తదుపరి సంకేతాల కోసం బుధవారం వెలువడే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం మినిట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.